ఏసీబీ అధినేత జగన్పై ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది. ఆ కేసులో సీబీఐ ఆయన్ను విచారించింది అని అన్నారు. సునీతమ్మ దీంట్లో 8 కోట్లు తీసుకుంది అన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను తోపు బ్రదర్స్కి. నా కుటుంబం ఇట్లా పెట్టే కుటుంబం కానీ చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను 8 కోట్లు నేను తీసుకుని నేను అన్ని ఆత్మసాక్షిగా నువ్వు చెప్పగలవా అని తోపు వాళ్ళని కూడా నేను అడుగుతున్నా. అది ఒక ఎత్తు, అది ఆ రకంగా రాజకీయంగా కూడా తీసుకోపోయినారు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. దాంతో ప్రకారం మళ్ళీ ఇంకొక ఆయన అంటాడు, చిన్న తోపు రెండో తోపు వచ్చాడు. జేసీబీ నైట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళా సునీతమ్మ ఏమన్నా జేసీబీ పంపించిందా మా ఇల్లు పగలు కొడతారని భయంతో ఆందోళన చెందుతాడారంటారు. తోపు బ్రదర్స్ ఒకటే చెప్తున్నా, జేసీబీ పంపించి ఇల్లు తోపియాలంటే హైదరాబాద్ లో ఉండే నీ బంగ్లా తోపిస్తారు కానీ ఇక్కడుండే నా కార్యకర్తలు కానీ ఇక్కడుండే పబ్లిక్ కాదని ప్రత్యేకంగా వాళ్ళు కూడా నేను హెచ్చరిస్తున్నా. ఇల్లు లేదని దొంగేడుపులు ఏడుస్తారు. హైదరాబాద్ లో బిల్డింగులు ఉన్నాయి. ఆ బిల్డింగులతో ఏమన్నా జేసీబీ సౌండ్ వింటే సునీతమ్మ ఏమన్నా పంపించిందేమన్నా నువ్వు భయపడతావు కానీ ఇక్కడ ఉండే ప్రజలు ఎవరూ భయపడరు. తమ్ముడు మేము చెయ్యేసుకొని ప్రశాంతంగా నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను ప్రశాంతంగా నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నా. దాంతోపాటు ప్రతి ఒక్కటి రాజకీయం చేసేది తోపు బ్రదర్స్కి ఒక అలవాటు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకం చేస్తారు, గవర్నమెంట్ లేనప్పుడు ఇంకొక రకంగా తోపు వాళ్ళు ప్రజలందరినీ రెచ్చగొట్టేది మనం అందరికీ కూడా తెలుసు. నిన్న మొన్న ఏ మీటింగ్లు పెట్టినా ఏ ప్రెస్ మీట్లు పెట్టినా ఒకటే చెప్తా అంటారు, టీవీ బాంబు గురించి మాట్లాడతారు. టీవీ బాంబు గురించి మాట్లాడినప్పుడు కార్ బాంబు ఎందుకు గుర్తు రాలేదు ఆమెకి? ఇక్కడున్న మా అమాయకులైన ఒక ప్రెస్ సోదరులు అక్కడ దాదాపు 24 మందిని పొట్టను పెట్టుకునింది. అది మీరు కాదా? మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నా. దీనిలో మాట్లాడేకేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబు పెట్టి బలి చేసిందంటారు. మరి అక్కడ కారు బాంబు పెట్టింది ఎవరయ్యా? దాంట్లో కూడా మీరు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండొచ్చినారు. ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకున్నారు కూడా నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శించేదానికి. ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం, మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటువంటి మర్చిపోయారు, మళ్ళీ మీ వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. ఆ వచ్చే ఆయన కూడా ఏం చెప్పంటే సూట్ కేస్ బాంబు గురించి కూడా ఒక్కసారి మాట్లాడి నా మండలంలో కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారు కూడా నేను చెప్తున్నా. ప్రతి ఒక్కటి కూడా మీరు రాజకీయం చేస్తే మా దగ్గర కూడా రాజకీయం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అవి అవసరం లేదు. ఎప్పుడో జరిగిపోయిన గతం గతహ. మళ్ళీ అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి. మేము ప్రశాంతంగా ఉంటే మీకు నిద్ర పట్టదా? ఈరోజు గంగల భానుమతి గారు కానీ, కనుముక్కల చెన్నారెడ్డి కూతురైన ఉమా గారు కానీ, మా కుటుంబం కానీ, మా 3 కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో 3 కుటుంబాలు బలైనాం. బలైన తర్వాత మా కుటుంబాల పరిస్థితి 4 గోడల మధ్యలోనే మేము ఎన్ని ఇబ్బందులు పడినాం, ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం, మా పిల్లలను పట్టుకుని ఎంత బాధపడినాం, ఏ రకంగా మా పిల్లలు మేము పెంచుకున్నాం అనేది మీకు తెలియదయ్యా. అది మాకు తెలుసు. ఒక పూట తిని ఒక పూట లేకుండా మా కుటుంబాలు మేము పెంచుకున్నాం. మా పిల్లల్ని చదివించుకున్నాం. నా కుటుంబంలో నా 3 పిల్లలు ఉన్నారు. నా కొడుకులు 2 నా కూతురు చదివించుకున్నాం. నా కొడుకు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు. చిన్నవాడు వచ్చి బిజినెస్ చేస్తున్నాడు. నా కూతురు వచ్చి డాక్టర్ చదువుతాను చేసింది. అదే భానుమతి కొడుకు కూడా జాబ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి. మరి కనుముక్కలు వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీలు కూడా తల్లి తండ్రిని అందరినీ కూడా అన్నదమ్మలు కూడా పోగొట్టుకొని ఆ కుటుంబం కూడా బాధపడుతుంది. మేమన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండి 10 మందికి సేవ చేయాలని తప్ప వేరే ఆలోచన మా కుటుంబాల్లో లేవు. ఫ్యాక్షన్లకి దానిలన్నిటికీ కూడా పుల్ల స్టాపులు పెట్టి మా పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళు కూడా అన్ని రకాలుగా కూడా బాగా చేస్తున్నాం. మరి మా కుటుంబాలని నీ రాజకీయం గురించి ఈరోజు మా కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నామని తోపు బ్రదర్స్ కూడా నేను అడుగుతున్నా. అంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ రండి, మీరు ఫ్యాక్షన్ లేక రండి, ఏదో ఒకటి చేయండి, మేము దాన్ని రాజకీయంగా వాడతామని
మళ్ళీ తోపు బ్రదర్స్ ఈ ప్లాన్లు కూడా చేస్తున్నారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, భానుమతి గారికి కానీ అదేవిధంగా ఉమా గారికి కూడా ఒకటే చెప్తున్నాం, ఇలాంటి వాళ్ళు కాకమ్మ కోమ్మ కథలు చెప్తా అంటారు, ఇవన్నీ నమ్మొద్దండి, మళ్ళీ ఇటువైపు చూడొద్దండి, ప్రశాంతంగా మన కుటుంబాలు కూడా బాగున్నారు, ఇదే ప్రకారంగా పదం 10 మందికి సహాయం చేద్దాం తప్ప ఇలాంటి వాళ్ళు మనకి మళ్ళీ గొడవలు పెట్టి అది చలమంటేసి ఆడుకునేలాగా ఆ రకంగా కూడా చేయాలనుకున్నారు. దయచేసి అలాంటి వాళ్ళు ఉచ్చలేక పడొద్దండి అని మరొకసారి మా 3 కుటుంబాల వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. దీన్ని చూస్తుంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కనుముక్కులలో కానీ గంగులలో మాత్రం కనపడరు. అధికారం పోతేనే వాళ్ళని తీసుకొని వచ్చి ముందర పెట్టి వాళ్ళతో మాట్లాడేయడం, ఏదైనా మీటింగుల్లో పోతేనే రండక్క కూర్చొని పెట్టండి అనడం, ఈ రకంగా కూడా చేస్తాంటారు తోపు వాళ్ళు. మన అధికారం ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీ నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలను నువ్వు దగ్గర తీసి ఒక చైర్మన్ పదవి ఇప్పి లేకపోయావా, ఒక ఎమ్మెల్సీ ఇప్పి లేకపోయావా అని నేను తోపు వాళ్ళకు నేను అడుగుతున్నాను. ఆ పని చేయవు, కానీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబాలను తీసుకొని వచ్చి నీ కుటుంబం లాభం పొందేదాకా చేస్తున్నావు. మరి నేను ఈరోజు అడుగుతున్నా ప్రెస్ సోదరులు అందరి తరఫున, మరి 2029 వస్తుంది, మరి ఇవ్వండి ఎమ్మెల్యే టికెట్, భానుమతికి ఇవ్వండి, లేదంటే కనుముక్కల ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వండి. మరి వాళ్ళు పోరాటం చేయలేదా? లబ్ధి పొందేకైతే నువ్వు, రాజకీయంగా కావాలి ఎమ్మెల్యేగా కావాలంటే నువ్వు, కుటుంబాలు వాడుకోవడం మాత్రం వాళ్ళ బలయ్యేదానికి వాళ్ళ మళ్ళీ వాళ్ళని దీంట్లో ఇస్తావా? మీ జగన్ వస్తాడు కదా, అనౌన్స్ చెప్పి రక్తా నియోజకవర్గం ఇవ్వండి, వీళ్ళు భానుమతి వాళ్ళకి గంగలోళ్ళకి ఇవ్వండి, అదేవిధంగా కనుముక్కులకి నువ్వు అనౌన్స్ చెప్పి నీకు దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని ఆడవాళ్ళతో రాజకీయం చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ కుటుంబంలో లాస్ కాలే కాబట్టి ఆ బాధలు నీకు తెలియట్లేదు. ఆ బాధలు పడిన వ్యక్తి నేను, ఆ బాధలు పడిన వ్యక్తులు ఆ కుటుంబాన్ని మళ్ళా నువ్వు బయటకి ఇచ్చడం అది కరెక్ట్ కాదు అని నేను తోపు